నమస్కారం. న్యూస్9 టీవీకి స్వాగతం. రోడ్డు మీద పరిచయం లేని వ్యక్తులు మిమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తున్నారా? మీకు ఏమైనా సహాయం చేస్తామని ముందుకొస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. వారు మీ మేలు కోరేవారు కాకపోవచ్చు. మీ మెడలో ఉన్న చైన్ కో, మీ చేతిలో ఉన్న వస్తువులకో ఎసరు పెట్టే ఖతర్నాక్ కేటుగాళ్లు కావచ్చు. అవును, జగిత్యాలలో జరిగిన ఒక సంచలన ఘటన ఇందుకు సజీవ సాక్ష్యం. పగటి పూట పట్టపగలే మాయామాటలతో బురిడి కొట్టించిన ఇద్దరు దొంగల ఆటను పోలీసులు కట్టించారు. గండి సుమలత ఆమె వాళ్ళ అత్త మరియు వాళ్ళ బాబుతో కలిసి జగిత్యాల పట్టణానికి హాస్పిటల్కి రాగా వాళ్ళ బాబు ఆరోగ్య నిమిత్తం ట్రీట్మెంట్కి రాగా ఆ రోజు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయేసరికి తనలో ఉన్న బంగారం అమ్ముకొని కొడుకు ఆపరేషన్ చేయించుకుంటా అని మాట్లాడుకుంటుండగా అక్కడే పక్కకు ఇద్దరు గుర్తిలేని వ్యక్తులు వచ్చి నేను మీకు సహాయం చేస్తామని చెప్పి వాళ్ళ మెడలో ఉన్న బంగారు ఆభరణాలను తీసుకెళ్ళి అమ్ముదామని చెప్పి అక్కడి నుంచి పారిపోయినారు. దీనిపైన జగిత్యాల టౌన్ పోలీసులో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి వారి ఆచూకీ గురించి వెతుకుతుండగా ఈరోజు న్యూ బస్ స్టాండ్ సమీపంలో ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు, ఒకరు మన శాకరాజుపల్లె గ్రామం వేములవాడ మండలానికి చెందిన కత్తెరపాక దేవేందర్ మరియు మరొకరు గంగాధర మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన నందిలి తిరుపతిరావు. వీళ్ళిద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని పట్టుకొని విచారించగా వాళ్ళు అదే బంగారు ఆభరణాలను ఈరోజు అమ్ముకుందామని జగిత్యాల పట్టణానికి రాగా న్యూ బస్ స్టాండ్ వద్ద పట్టుకొని ఈ కేసు నిమిత్తం అడ్డుకోవడం అవుతుంది. అసలు జగిత్యాలలో ఏం జరిగింది? ఆ దొంగలు వేసిన స్కెచ్ ఏంటి? ఈ నెల 16వ తేదీ ఖతలాపూర్ మండలం తాండ్యాల గ్రామానికి చెందిన గండి లలిత అనే మహిళ తన వద్ద ఉన్న బంగారాన్ని అమ్మేందుకు జగిత్యాలకు బయలుదేరింది. సరిగ్గా ఇదే సమయానికి ఇద్దరు కిలాడీలు ఆమెను టార్గెట్ చేశారు. అమాయకంగా కనిపిస్తున్న ఆ మహిళను చాలా తెలివిగా మాటల్లో దించారు. అమ్మ, మేము ఆ బంగారాన్ని ఇంకా మంచి ధరకు సులభంగా అమ్మి పెడతామంటూ నమ్మబలికారు. వారి మాయ మాటలు, నటన నిజమేనని నమ్మిన ఆ ఇల్లాలు తన దగ్గర ఉన్న బంగారాన్ని వారి చేతిలో పెట్టింది. అంతే, కనురెప్ప కొట్టేలోపే ఆ ఇద్దరు దొంగలు ఆ బంగారంతో అక్కడి నుంచి ఉడాయించారు. తనకు జరిగిన మోసాన్ని గ్రహించిన బాధిత మహిళ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న జగిత్యాల పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పక్కా వ్యూహంతో వలపన్ని ఆ ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ సంచలన కేసు వివరాలకు జగిత్యాల పట్టణ సిఐ కరుణాకర్ మీడియాకు వెల్లడించారు. అమాయక ప్రజలను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ఆ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జగిత్యాల పోలీసులు తరపున సిఐ కరుణాకర్ ప్రజలకు ఒక గట్టి హెచ్చరిక బారి చేశారు. అపరిచిత వ్యక్తులు ఏ రూపంలో వచ్చి ఏ విపత్తు చేస్తారో ఎవరికి తెలియదు కాబట్టి ముక్కు మొహం తెలియని వ్యక్తులు మాయమాటలు చెబితే గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు అపరిచితులతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థిక లావాదేవీలు, ఆభరణాల క్రయ విక్రయాలు గాని చేయొద్దు అని సూచించారు. కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి సాయం చేస్తామంటే గుడ్డిగా నమ్మి మోసపోకండి, అప్రమత్తంగా ఉండండి. ఇది జగిత్యాల క్రైమ్ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ.